ఏ సార్ సర్వే చేసిరో కానీ ఇది ఎఫ్టీఎల్ ల్యాండ్ కాదు. అయినా మేము గడ్ల మీదకెళ్ళి ఎఫ్టీఎల్ ల్యాండ్ అన్నా మేము గడ్ల మీదకెళ్ళి కనీసం ఎట్లా అన్ని వసూలు చేసుకుంటారు. ఇప్పుడు ఎలా ఎఫ్టీఎల్ ల్యాండ్ అని తీసేస్తున్నారు. కనీసం ఒక నోటీస్ అని ఇవ్వాలి మాకు. కనీసం ఒక నోటీస్ అని ఇవ్వాలి మాకు. వితౌట్ నోటీస్ వచ్చి ఉన్న పల్లంగా తీసేసి రోడ్ల మీద వాడేస్తాం. మీ జీవితాలు ఎక్కడన్నా వండుకోండి, మీరు ఏడన్నా చావండి అంటే గరీబోళ్ళం. మేము దళితులము. మేము మా తాత కొన్నాడు ఇది 60 ఏళ్ళ కింద. అప్పటి నుంచి పొజిషన్ మీద ఉన్నాం. ఆల్రెడీ బౌండరీ ఫిక్స్ చేసుకోరు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంతా. ఆ బౌండరీ దాటేసి ఇప్పుడు లోపలికి వస్తున్నారు. ఆల్రెడీ మాకు డోర్ నెంబర్లు ఉన్నాయి, పట్టా ఉన్నది, అన్నీ ఉన్నాయి. కరెంట్ బిల్ ఉంది, వాటర్ బిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. సీసీ రోడ్లు వేసారు గవర్నమెంటే. ఎట్లా వేసారు? డ్రైనేజ్ తీసింది గవర్నమెంటే. ఎట్లా వేసారు? ట్యాక్సీలు ఎందుకు కట్టించుకున్నారు? మరి అన్ని పేపర్లు చూసినా వాళ్ళకేం పట్టింపులు లేవు. ఆల్రెడీ స్టే చేసినాం మేము కోర్టు నుంచి. కనీసం ఆ స్టే కూడా చూస్తలేరు. ఆ సార్ ఏమో ఆదిత్య సార్ అంట ఎవరు, ఆయన ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, రెస్పాండ్ కాడు. ఏంది పరిస్థితి? దళితుల మీదకి పోము, దళితుల జోలికి పోము అని రంగనాథ్ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆయన చేసేది ఒకటి, ఆయన ఏసీ ఆఫీస్లో కూర్చుంటాడు. చెప్పేది ఒకటి, ఆయన చేసేది ఒకటి. ఇక్కడ అండర్ గ్రౌండ్కి వస్తే తెలుస్తుంది ఆయన కూడా ఎంతమంది జీవితాలు రోడ్ల మీద పడేస్తుండ అనేది. ఇదేనా సీఎం రేవంత్ రెడ్డి చేసేది అభివృద్ధి? దళితులను ఇదేనా చేసేది? దళితుల జోలికి పోమని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తాడు కదా.